ఓటర్ల లిస్టులో బీజేపీ ప్రభుత్వం అవకతవకలు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఓట్ షోర్ గద్దె చోడు ఓట్ల దొంగ గద్దె దిగాలి నినాదంతో కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు భారత ఎన్నికల కమిషన్లో జరుగుతున్న ఓట్ల చోరుపై నిరసన తెలిపారు. సోమవారం రాత్రి కోటగుమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్, గాంధీ, నెహ్రూ విగ్రహాల వరకు కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ ఈడీని అడ్డు పెట్టుకుని ఎన్నికల కమిషన్ ద్వారా భారీ మెజారిటీతో గత దశాబ్ద కాలంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరిగెల అరుణ్ కుమారి మాట్లాడుతూ ప్రధాని మోదీ దొంగబోట్లతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారని విమర్శించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, చిన్నం మురళీకృష్ణ, జేటి రామారావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని, సిబిఐని, ఎలక్షన్ కమిషన్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ద్వారా దొంగ ఓట్లు సంపాదించి మరి దేశానికి మరి మెజారిటీ తెచ్చుకుని బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. రాహుల్ గాంధీ గారు దీని మీద పోరాటం చేస్తున్నాడు. ఆయన చాలా క్లియర్గా వాళ్ళు చూపించడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఓటర్ లిస్టులో చనిపోయారని చూపించారు. ఎవరైతే చనిపోయారని లిస్టులో ఉందో ఆ వ్యక్తుల్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టు జడ్జి ముందు నిలబెడితే ఏమంటే వీళ్ళు చచ్చిపోయారా బతుకున్నారో మీరే చెప్పండి అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి బతికి ఉన్న వాళ్ళ పేర్లు చచ్చిపోయినట్టు ఎలా రాశారని చెప్పి. అలాగే డోర్ నెంబర్ లేకుండా 0 డోర్ నెంబర్ తోటి వాళ్ళు 50 ఓట్లు 60 ఓట్లు అంటే 0 డోర్ నెంబర్ అంటే డోర్ నెంబర్ లేకుండా ఒకే ఇంట్లో 50 మంది 60 మంది ఎలా ఉంటారు? ఆ రకంగా చేయటం జరిగింది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారి మ్యానిపులేషన్. దీన్ని మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు. ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పిలుపునిస్తున్నాం. రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఓటరు కూడా ప్రతి మనిషి కూడా మద్దతు తెలుపుతూ ఆయన యొక్క ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది. ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగు. ఇప్పటికే రాజ్యాంగాన్ని కూని చేశారు, ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మేము ఇలాగా తిరుగుతూ క్యాండిల్ ర్యాలీ చేస్తూ మా యొక్క బాధని, మా యొక్క ఆలోచనను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. ఓట్ల దొంగ గద్దె దిగు, ఓట్ల దొంగ గద్దె దిగు, మోడీ మోడీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.